కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిపించేందుకు త్వరలోనే ఎన్నికల అధికారులను కలుస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయానికి ఎంపీ కేశినేని శివనాథ్ వెళ్లారు. ఎన్డీఏ కూటమి స్థానిక నాయకులు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి తాగునీటి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారైన సౌమ్య గారికి కొంచెం ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల గత 10 రోజుల నుంచి కొంచెం స్తబ్దతగా ఉంది. ఆవిడ ఆరోగ్యం బాగోగానే ఈ ప్రాంత సమస్యల మీద ముఖ్యమంత్రి వాళ్ళు దృష్టి తీసుకెళ్దామని కొన్ని సమస్యల మీద మేము ఆలోచించాం. దాంట్లో ముఖ్యంగా వేదాద్రి ఎత్తిపోతల పథకం కానీ, అంతేకాకుండా నందిగామకు మంచినీటి సదుపాయం కానీ, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడంలో మేము ముందుగా ప్రజా సమస్యలు పరిష్కరించడం చేయాలి. కాబట్టి ఈ 2 సమస్యలు మేజర్ సమస్యలు ఈ ప్రాంతంలో, అంతేకాకుండా నందిగామలో రోడ్లు సమస్యలు కూడా పరిష్కార రూపం వచ్చే విధంగా ఉద్యోగం గారి ఆరోగ్యం బాగా ఉందని వచ్చి ముఖ్యమంత్రి వారి దృష్టి తీసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తారు. నందిగామ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడుతుంది. చైర్మన్ ఎప్పుడు ఎన్నుకుంటున్నారు? మేము వచ్చి 2 నెలలు కాగానే మేము మొట్టమొదటిగా అందరికీ పెన్షన్ ఇచ్చాము. ముఖ్యం నందిగామ మున్సిపాలిటీయే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడున్నా మొదటి రోజు జీతాలు ఇచ్చాము. అన్నా క్యాంటీన్లు పెట్టాము. రాగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. ఎందుకు పడుతుంది అంటే ఒక్కటి సమస్యను పరిష్కరిస్తున్నాం. నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ కింద ఎలక్షన్ జరగాలి. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కూడా, కొండపల్లి మున్సిపాలిటీ కూడా చైర్మన్ ఎన్నిక జరగాలి. రెండింటినీ కూడా ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ లేదు. ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా కౌన్సిల్లో తీర్మానం పాస్ అవ్వాలి. ఇటువంటి అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మేము కూడా వాళ్ళ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో నందిగామ మున్సిపాలిటీకి, అంతేకాకుండా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్ని ఎన్నుకునే ప్రక్రియ మొదలు పెట్టాలని ఎన్నికల సంఘం వాళ్ళు కోరడం జరుగుతుంది.